అదేమిటండి మేము అక్కడ చూస్తున్నాం కదా శుక్రవారం నిజభార దర్శనంలో, మీరేమో పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజముల కంటి అంటారేమిటి? అవి భావగోచరం అవడం ఏమిటి? భౌతిక నేత్రానికి కనపడుతున్నాయిగా పాదాలు. అప్పుడే కదా అన్నమాచార్యుల వారు బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అని కిందటి కీర్తనలో అన్నది. అంటే అది కాదు. వెంకటేశ్వర దర్శనం మనం ఎలా చేస్తాం? నిలబడిన మూర్తిని చూస్తాం. పరమయోగీంద్రులన్న మాటకు అర్థం ఏమిటంటే వాళ్ళు అక్కడ చూస్తున్న వాళ్ళు కారు, వాళ్ళు ధ్యానస్థితి యందు వెంకటేశ్వరుణ్ణి చూసినప్పుడు మొదట అడిగేది ఏమిటంటే, గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాగ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. స్వామి ఒక్కసారి నీ రెండు పాదములు నా చేతులలో పెట్టవయా అని అడుగుతారు.